కళ కోసం కాదు ప్రజల కోసం అనే నినాదంతో 1976లో అరుణోదయను స్థాపించిన వ్యవస్థాపకులు కానూరి గారు, మన నాగన్న గారు వీరందరూ కూడా కూడి అరుణోదయను రాష్ట్ర తెలంగాణలో మొత్తం వాళ్ళు స్థాపించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాగన్న తను ఒక పూర్తికాలం కార్యకర్తగా అరుణోదయ రాష్ట్రంలో తను మొత్తం జిల్లాలన్నింటి ఒక నిర్మాణపరంగా చేస్తూ తన గొంతుతోని అనేకమైన పాటలు పాడి ప్రజల పోరాటాల్లో పాల్గొని కార్మికుల పోరాటాలు, కర్షకుల పోరాటాలు, విద్యార్థులని, మహిళా రంగం అన్నిటి మీద కూడా తన గానాన్ని వినిపించిండు. అకాల మరణంతో తను ఈ మధ్య తను చనిపోవడం వల్ల ఈ మన తీరని లోటు జరుగుతుంది. కాబట్టి ఈ మన 25 నాడు జరిగే మన సుందరయ్య విజ్ఞాన్ భవన్లో మా ఈ సభకు అందరు రావాలని కోరుతూ కళాకారులు, కవులు, మేధావులందరూ కదలాలని కోరుతున్నాం. పాటమ్మా నీ పాదాలకు వందనం, అందుకో మా అరుణోదయ వందనం. జానపదుల నోట ఉట్టి జాతికే అంకితమయ్యి పాటవయ్యి ప్రతినిత్యం పల్లవించే తల్లివమ్మ. పాటమ్మా నీ పాదాలకు వందనం, అందుకో మా అరుణోదయ వందనం అంటూ అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు అరసపల్లిలో కామ్రేడ్ అమరుడు నాగన్న పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది. కామ్రేడ్ నాగన్న దాదాపు 50 సంవత్సరాలుగా ప్రజా ఉద్యమాల్లో పనిచేస్తూ అనేక ఆటలు పాటల ద్వారా ప్రజా సమస్యల మీద, అధిక ధరల మీద, సారా ఉద్యమం మీద, తెలంగాణ ఉద్యమంలో అనేక ఉద్యమాలలో భూ పోరాటాల మీద అనేక పాటలు పాడి తన జీవితాన్నే మొత్తం ఒక ప్రజా కళలకి అంకితం చేసినటువంటి వ్యక్తి. ఆ కామ్రేడ్ ఈ నెల 3న ఖమ్మం జిల్లాలో అమరుడైపోయిండు. ఆ నాగన్నని స్మరించుకుంటూ ఈ నెల 25న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పెద్ద ఎత్తున తన స్మారక సభను పెట్టడం జరిగింది. కాబట్టి కవులు, కళాకారులు అందరూ కూడా ప్రజలు వచ్చి దాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటూ తను అందించినటువంటి చైతన్యాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పేసి కోరుకుంటూ ఇప్పుడు నిజామాబాద్ జిల్లా కళామండలి జిల్లా అధ్యక్షుడు ఈ పోస్టర్ ఆవిష్కరణ ముఖ్య అతిథిగా వచ్చి ఉన్నారు. లింగమన్నను మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.